పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఏంటి వివరంగా చెప్పాలా తెలియనట్టు నటిస్తే తిరిగి వెళ్ళిపోయే వెర్రిబోగలు వాళ్ళ కనిపిస్తున్నానా నీ డ్రామా లాపకపోతే నాకొచ్చే కోపానికి నేనెంత నీచంగా ప్రవర్తిస్తాను ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు సుభాష్ గారిని పిలువు ఏంటయ్యా నీచంగా ఘోరంగా ప్రవర్తిస్తానంటున్నావు ఒంటరి మనిషి మీద నీ దౌర్జన్యం ఏంటి నువ్వెవరో తెలియదంటున్నాను కదా మర్యాదగా బయటకు వెళ్ళండి మళ్ళీ మళ్ళీ తెలియదనే అబద్ధం మాత్రం మాట్లాడుకో నాకు తిక్క రేగిందనుకో ఆడదానని కూడా చూడ పిలువండి సుబ్రహ్మణ్యం గారు ఎవరా మీరు ఆడ మనిషి ఒంటరిగా ఉందని అత్యాచారం చేయాలని చూస్తారా రా కరెక్ట్ టైంకి వచ్చావరా డాక్యుమెంట్స్ దొంగతనం చేసి మార్చిన మాయలోడా మీ అక్కకు సపోర్ట్ గా వచ్చావా ఇప్పటిదాకా లోపల దాక్కున్నావరా ఇరా మా బావ గుండె నొప్పి బతకడం చెప్పి ఇలా కాగితాలు చూపించి అలా తెస్తానని ఒరిజినల్ డాక్యుమెంట్స్ నొక్కేసావు కదరా ఇప్పుడేంట్రా నక్కల లోపల కూర్చున్నావు అత్యాచారం గోంగూర అంటూ
నీతులు చెప్తున్నావు. ఎరా ఏం చేస్తావు? పిలు పిలు, నీ బావ ఎక్కడ నక్కుంటాడు. పిలవరా వాణ్ణి. ఏయ్, మా బావ ఏం చేస్తాడు నాకేం తెలుసు, నన్ను కొడతావే. ఏంట్రా వాగుతున్నావు? సుబ్రహ్మణ్యం గారు. పిలవరా సుభాష్ గారిని, పిలు. చెప్పరా వాడు ఎక్కడున్నాడో చెప్పు. పిలవరా. సుబ్రహ్మణ్యం గారు, ఆగండి ఆగండి ఆగండి, మనం మాట్లాడుకుని క్లియర్ చేసుకుందాం. ఆగండి ఆగండి. ఏమ్మా, ఇతను మీకు సాయం చేశాడు కదా, అతనికి నమ్మక ద్రోహం చేయొచ్చా మీరు? అప్పు తీసుకుని ఎగనామం పెట్టింది మీరు, కానీ ఆపదలో చిక్కుకుంది సుబ్రహ్మణ్యం గారు. తప్పమ్మా, మీరు చేసింది చాలా తప్పు. ముందు మీ ఆయన పిలవండి, మాట్లాడి క్లియర్ చేసుకుందాం. ఏయ్, అసలు నువ్వెవరవయ్యా? మధ్యలో దూరి ఇతనెవరో సాయం చేశాడు, మేమేదో ద్రోహం చేశామని తెగ మాట్లాడుతున్నావు. అసలు ఇతనెవరో, ఈయన చెప్పేదేంటో మాకు తెలియదంటుంటే వాళ్ళ తరపున ఇంట్లో దూరి మాట్లాడుతున్నావేంటి? అన్నా, దీన్ని ఇలా అడిగితే ఎందుకు చెప్తుందనా? నాలుగు తగిలిస్తే నిజం అదే బయటకు వస్తుంది. రేయ్, ఏంటా నువ్వు చెయ్యేస్తున్నావేట్రా? రేయ్, పిలవరా వాణ్ణి. సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఆగండి. ఆగండి, చెప్పేది వినండి. నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ, ఆవేశం తగ్గించుకోండి. ఆగండి. చూడండి, నేను ఈ ఊరు మనిషినే. నా గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. ఈ వార్డు కౌన్సిలరు నాకు బాగా కావాల్సిన మనిషి. నేను ఒక్క మాట చెప్తే చాలు. చెప్పవయ్యా, చెప్పు. నీకైనా తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు ఉండేది. మాకు కౌన్సిలర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుసు. నువ్వొక్క మాట చెప్తే మేం 100 మాటలు చెప్తాం. నీకు నలుగురు వస్తే మాకు 40 మంది వస్తారయ్యా. ఏంటి 40 మంది వచ్చేది? వదలరా. ఏంట్రా నువ్వు? పోగులు పెడతా. సుబ్రహ్మణ్యం గారు, ఉండి చెప్తాను. చెప్పరా వాడు ఎక్కడున్నాడో చెప్పు. సుబ్రహ్మణ్యం గారు, ఆగండి. చెప్పరా. మాట్లాడుతున్నాను కదా. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఆగండి అన్న, మీకు తెలీదు. వీడిని ఊరికే వదలకూడదన్నా. వాడి నా కొడుకు వీడు. రేయ్, మీ బావ నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకోలేదు, నువ్వు వాటిని మార్చలేదు. మా అమ్ముకొని నాకు పంగనామాలు పెట్టి పారిపోయి ఎక్కడికి రాలేదు. మా బావ ఏం చేశాడో నన్ను కొడతావేంటని అడుగుతున్నావుగా. అయితే విను, నాకు కావాల్సింది నువ్వు కాదు, నిన్ను చంపింది నేను కాదు. సుబ్రహ్మణ్యం గారు, ఆవేశపడకండి. రేయ్, నా చేతుల్లో కుక్క చాలేస్తావు. అమ్మా, అక్క, ఏంటక్క అక్కడ కొట్టాల్సింది పోయి ఇక్కడ కొట్టావు? నేనేం పొరపాటు పడలేదురా, కరెక్ట్ గానే కొట్టాను. అక్కడ ఇక్కడ అనకుండా ముందు నీ తల పగిలిందా లేదా, నెత్తు రస్తుందా లేదా చూసుకో ముందు. రక్తం వస్తుందక్క. మనకు కావాల్సింది అదేరా. రే, రక్తం తుడుచుకోకరా. ఇలాగే పరిగెత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళు. రౌడీలు నా మీద అటాక్ చేశారని కంప్లైంట్ రాసివ్వరా. అట్నుంచటే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. ఆ తర్వాత వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పరిగెత్తరా, అలాగే అక్క. పరిగెత్తు. పదండి అన్న. రేయ్, ఎక్కడికిరా? ఆగండి. ఏయ్, ఆగండిరా. ఏయ్, ఏయ్, తప్పుకో. అలాగే సార్. కానిస్టేబుల్, ఇంపార్టెంట్ ఫ్యాక్స్ వస్తుంది, రాగానే తీసుకురా. ఓకే సార్. సార్, ఫోటో వచ్చింది సార్. ఇటు తీసుకురా. నీ ఫోటో నా చేతిలో చిక్కుకుంది. నువ్వెక్కడికి పోతావురా? ఊరు గాలించైనా సరే నిన్ను పట్టుకుంటా.
సుబ్రహ్మణ్యం గారు ఆగండి ఆగండి. ఎందుకంటే రండి చెప్తాను. నా మాట వినండి, రండి చెప్తాను. రండి అన్న ఎందుకు ఇక్కడ ఆగమన్నారు? చెప్తాను, అదే చెప్తున్నాను. పోలీసులు మీ గురించి వెతుకుతున్నందుకు నేనే వెళ్ళి ముందు లోపల కూర్చుంటానంటారా ఏంటి? ఆ దెబ్బ తగిలిన సన్నాసి స్ట్రైట్గా ఇక్కడికే వచ్చుంటాడు. కాస్త అర్థం చేసుకోండి. వస్తే రావచ్చన్నా, వాడిని మనం కాదు కదా కొట్టింది, వాడు అక్కే వాడిని కొట్టింది. రేయ్, పోలీస్ స్టేషన్లో జడ్జి ఉంటాడురా, ఇన్స్పెక్టరే ఉంటాడు. దెబ్బ మీద కొట్టినవాడు పేరుండదురా. దెబ్బ తిన్నవాడు ఎవడి వైపు చేయి చూపిస్తే వాడిని లాకప్లో వేస్తారు. అలాగే సార్. అమ్మా ఏంటయ్యా నీ గోల? సార్, మా ఇంటికి ముగ్గురు వచ్చారు సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. నా తల పగలగొట్టారు సార్. దాక్కోవడానికి ఇక్కడ దాకా రావడం దేనికి? ఆ పనేదో మన ఊర్లోనే చేయొచ్చు కదా. రేయ్, తెలివితేటలు చూపించుకురా. ముందు మనిషి లోపల ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. వాళ్ళు లేడనుకో మనం వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పొచ్చు. ఎస్ఐ మనకు బాగా తెలుసులే. ఇన్స్పెక్టర్ తెలుసు అంటావు, ఇక్కడే ఆగమంటావు. ఇక్కడే ఉండి నిక్కి నిక్కి చూడటం అవసరమా? నిజంగా నీకు ఎస్ఐ తెలుసా? ఛ, అంతా నా బ్యాడ్ టైం రా. తప్పుగా అర్థం చేసుకోకన్నా. ఇన్స్పెక్టర్ నీకు తెలుసన్నావు కదా, కాబట్టి నేరుగా వెళ్ళి మాట్లాడదాం అంటున్నాను. వెళ్ళగానే పట్టుకొని లోపల వేస్తాడా? నీకు తెలియదురా, నేను ఆ ఇన్స్పెక్టర్కి ఒక కేసు విషయంలో చాలా హెల్ప్ చేశాను. నేరుగా వెళ్తే గుర్తుపడతాడు. ఫోన్లో మాట్లాడితే గొంతు గుర్తుపడతాడా లేదా అని ఆలోచిస్తున్నాను అంతే. రే, ఇది ఒకందుకు మంచిదే అయింది. పద, ఆ వడ తింటూ టీ తాగుతూ మాట్లాడదాం. అరే, యువతలు ఇంత టెన్షన్గా ఉంటే అలా ఎలా మాట్లాడగలుగుతున్నారా? అసలు నీకు మసాలా వడ ఎలా తినాలనిపిస్తుంది? టీ ఎలా తాగాలనిపిస్తుంది? యువతలు నువ్వు ఎక్కడ జైలుకి వెళ్తావో అని చెప్పి ఎంత భయపడుతున్నాను తెలుసా? నీకేమో వడల మీద మనసులో అవుతుంది. ఎరా, నేను వడ తినకుండా ఉంటే పోలీసులు నన్ను జైల్లో పెట్టడం మానేస్తారా? నేను టీ తాగకుండా ఉంటే బ్యాంక్ వాళ్ళు పెట్టిన కేసు వాపస్ తీసుకుంటారా? చెప్పరా, ఆ రెండు జరుగుతాయంటే నేను ఈ రెండు మానేస్తాను. రే, రాత్రి నుంచి ఏం తినలేదురా. పొద్దున్నుంచి పొట్ట మాడుస్తూనే ఉన్నాను. తిరిగి తిరిగి బాగా ఆకలేస్తుందిరా. తల బాగా తిరుగుతుందిరా. వడ వాసన వస్తే మనసు పీకదా? ఒక వడ ఒక టీ లోపలేసామనుకో కాస్త ఓపిక వస్తుందిరా. ఆ తర్వాత అన్నయ్య చెప్పినట్టు చేద్దాం. అరే, ఎస్ఐ గారు టీ తెమ్మని చెప్పారు, ఇచ్చేసి రాపో. సరే. అన్నా, తలకి దెబ్బ తగిలిన వాడు లోపల ఉన్నాడేమో చూడమని ఆ కుర్రాడికి చెప్దామా? వద్దురా, తలకు దెబ్బ తగిలినోడు కోసం ముగ్గురు బయట ఉన్నారని తెలిస్తే ముందు పోలీసులు బయటకు వస్తారా? అసలు ఎస్ఐ లోపల ఉన్నాడా లేడా అది తెలుసుకోవాలి ముందు. ఆగండి, ఫోన్ చేస్తాను. ఏ ఆపోయ్ ఆపు. ముగ్గురు వచ్చారంటున్నావు, నీ తల పగలగొట్టారంటున్నావు. అవును సార్. నువ్వే తప్పు చేయలేదంటున్నావు. ఎందుకు కొడతారా నిన్ను? నువ్వేదో పిచ్చి కథలు చెప్తే అది విని నేను తలాడించడానికి చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? వాళ్ళు నేను ఎందుకు కొట్టారో డీటెయిల్స్ తెలియాలి, లేకపోతే నీ తోలు తీస్తాను. హలో సార్, సార్ నేను సార్ వేణుని మాట్లాడుతున్నాను. వేణునా? నీకేం ప్రాబ్లం? అదే సార్, రావులపాలెం వేణుని సార్. కేబుల్ ప్రాబ్లం విషయంలో మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పానే ఆ వేణుని సార్. అది సర్లే గాని అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. సార్, సుభాష్ అని ఊరతనే సార్. హైదరాబాద్లో బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు బేరం పెట్టి అప్పు ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చేసాడు సార్. మా ఫ్రెండ్ సుబ్బు అనే అతను బ్యాంకు నుండి ఆ విషయం గురించి ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడ వాళ్ళతో మాట పెరిగి కొంచెం గొడవ జరిగింది సార్. అవునా? ఆ సుభాష్ భార్య పెద్ద జగత్కెలాడి సార్. అదే కావాలని తమ్ముడు బుర్ర పగలగొట్టి. ఉండు, మీ ఫ్రెండ్ పేరు ఏమన్నావు? సుబ్రహ్మణ్యం సార్. అందరం సుబ్బు అంటాం. బ్యాంక్ ఎంప్లాయ్ సార్. అది సరే, ఇప్పుడు దెబ్బలు తిన్నాడు ఎక్కడున్నాడు? సార్, సార్ వీడే సార్ నన్ను కొట్టింది. పరిగెత్తుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు సార్. స్టేషన్కా? సార్, నేను చెప్పాను కదా సార్, వీడే సార్. వేణు, మీరు వాడిని కొట్టలేదంటారు. వాడక్కే వాడిని కొట్టింది కదా? అవును సార్, వాడక్కే వాడు తలపగలు కొట్టింది సార్. మరి మీరెందుకయ్యా భయపడతారు? అసలు నువ్వు ఫోన్ చేయటం ఏంటి? స్ట్రైట్గా స్టేషన్కి వచ్చేయండి. ఒక్క కంప్లైంట్ కాగితం రాసి అలా విసిరేసిపోండి. ఇక వాడిని నేను దూదేకినట్టు ఏకి పారేస్తా. దెబ్బలు తిన్నవాడికి, దెబ్బలు కొట్టిన ఆవిడికి చుక్కలు చూపిస్తా. వెంటనే స్టేషన్కి బయలుదేరి వచ్చేయండి మీరు. అవును, ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాను సార్. వచ్చేస్తున్నాను సార్.
వెంటనే బయలుదేరండి. తెలిసిన వాళ్ళకి ఈ మాత్రం సాయం చేయలేకపోతే ఎలా? పవర్లో ఉండి కూడా వేస్ట్. మీ బ్యాంక్ ఫ్రెండ్ సమస్య కూడా నేనే చూసుకుంటాను. మీరు వెంటనే వచ్చేయండి. రేయ్, బుద్ధి లేని గాడిద, టీ ట్రేలో తీసుకురామని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పోయి ట్రే తీసుకురా. ఇట్రా, ఈ గ్లాస్ తీసుకెళ్ళు. ఏమయ్యా, మీ అక్కే నీ తల పగల కొట్టిందంటగా వాళ్ళు చెప్తున్నారు? సత్య ప్రమాణంగా చెప్తున్నా సార్. ఒట్టు సార్, వాళ్ళే కొట్టారు సార్ నన్ను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడన్న మాట మీదే చివరి వరకు నిలబడు. ఎప్పుడు అడిగినా అదే చెప్పాలి. అలాగే సార్. మాట మార్చావో వాళ్ళు కొట్టొదిలేశారు, నేను ఏకంగా మనిషినే లేపారేస్తాను. ఏంటి సార్, ఫోన్ చేసిన వాళ్ళు కొట్టారా? వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అన్నారు. తెలిసిన వాళ్ళేనయ్యా. ఇటు రావయ్యా. ఈ సార్ ఎవరో తెలుసా మీకు? ఎవరు సార్? హైదరాబాద్లో ఉన్న సిఐ నరసింహారెడ్డి సార్ అని టైగర్ లాంటోడు. ఆ సార్ కూతురికే లవ్ మ్యారేజ్ చేసి పోలీసులకే పరమాన్నం తినిపించాడు వీడు. ఇప్పుడు ఆ పోలీసుల్ని హెల్ప్ అడుగుతున్నాడు వీడు. రాని సార్ని పీసులు పీసులు చేసి బాడీని స్పెషల్ మసాలా ఫ్రై చేస్తా. నరసింహారెడ్డి సార్ విలవిల్లాడే పని చేశాడు. బ్యాంకు వ్యవహారమే కదా, సివిల్ కేసుని క్రిమినల్ కేసుతో ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని వీడి గురించి ఏసీపీ వరప్రసాద్ గారు ప్రశ్నిస్తున్నారట. చూడు, వాడికి వాడే వచ్చి క్రిమినల్ కేసులో ఎలా ఇరుక్కున్నాడో. యారా సార్, నిన్ను కొట్టింది వీడేగా? అవును సార్, వీడే సార్. వీడే సార్ నన్ను కొట్టింది. గుడ్, కన్ఫామ్గా వీడే కాబట్టి వీడిని ఇంటి మీదకి దొమ్మికొచ్చాడు. ఆడవాళ్ళ గొంతు పట్టుకున్నాడు, అత్యాచారం చేయబోయాడు. అడ్డం వెళ్ళినందుకు నిన్ను కూడా హత్య చేయాలనుకున్నాడు. ఇలా ఎన్ని కేసులున్నాయో అన్ని కేసులకి కంప్లైంట్ రాసివ్వు. అలాగే సార్. వాడిక్కడ అడుగు పెట్టగానే వాడి షేపులే మార్చేస్తాను. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? గ్లాస్ సార్. తీసుకెళ్ళా. ఇంకొకసారి టేబుల్ మీద టీ పడిందో కాళ్ళు ఇరక్కొడతాను. పో. నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా? పో, పారిపో. ఏంటండి ఇంకా వెయిటింగ్? ఆ ఇన్స్పెక్టర్ రమ్మన్నాడు కదా, వెళ్దాం పదండి. ఇంకా నిలబడ్డం దానికి పదరా. ఆగండి సార్, ఆ ఇన్స్పెక్టరు మనం లోపలేయడానికి అలా అన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దెబ్బ తగిలిన వాడు ఎక్కడా అని అడిగాడా? నేను స్టేషన్కే పారిపోయి వచ్చాడని చెప్పానా? వాడెవడో పక్కన వీడే అని అరిచాడు. వెంటనే ఇన్స్పెక్టర్ రిస్ట్రిక్షన్ సౌండ్ చేశాడు. నాకెందుకు ఆ దొంగ రాసుగా లోపలే ఉన్నాడని అనిపిస్తుంది. నేను స్టేషన్కి టీ తీసుకెళ్ళనన్నా. ఏరా, ఏమైంది? ఏం చేశావు? నేనేం చేయలేదన్నా. ఆ ఎస్ఐ పచ్చి అబద్ధాలోడన్నా. ఊరికి అరుస్తుంటాడు. తోలు తీస్తా ఇరగదీస్తా అంటున్నాడన్నా. సార్ ఏమన్నారా? ఏం అబద్ధాలు ఆడారు? తలకాయకి దెబ్బ తగిలించుకుని ఒక ఆయన లోపల ఉన్నాడు. సార్ ఎవరికో ఫోన్ చేసి తలకు దెబ్బ, ఇక్కడ ఎవరో లేరే అని ఎదురుగా పెట్టుకుని పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడన్నా. అవతల ఫోన్ చేసినోడు తెలుసని ఆ దెబ్బలు తిన్నోడు అంటూనే ఉన్నాడు. కానీ ఎస్ఐ గారు అబద్ధం చెప్తున్నాడు. అందుకే అన్నా, అబద్ధం చెప్పే ఆయనకి అరిసే ఆయనకి నేను టీ తీసుకుపోనన్నా. అరే అరవకురా, ఆ గొడవ నీకెందుకు? వెళ్ళి ఈ గ్లాసులు కడుగు. నీ వల్ల నా కొట్టుకే అసలు వచ్చేటట్టుంది. పోరా పో, ముందు ఆ గ్లాసులు కడుగు. తమ్ముడు, స్టేషన్లో నెత్తికి దెబ్బ తగిలి ఉన్నవాడిని నువ్వు చూసావా? అన్నా, నీ ఫోటోనే ఉందన్నా అక్కడ. పేపర్ మీద నీ ఫోటోనే ఉందన్నా. ఏంట్రా నువ్వనేది? అవునన్నా, దాన్ని చూపించి వీడంతు చూడాలని ఆ ఇన్స్పెక్టర్ అంటున్నాడన్నా. సర్లే, నీ పని చూసుకో. సుబ్రహ్మణ్యం, నేను డౌట్ పడ్డట్టే అయింది. ఆ ఇన్స్పెక్టర్ మన లోపలికి రమ్మంది మనకి ఫేవర్ చేయడానికి కాదు. ఆ సిఐ నరసింహారెడ్డి గారు ఇక్కడ వీడికి కీ ఇచ్చేసాడయ్యా. వాళ్ళిద్దరూ ఒకటే అయిపోయారు. ఇక నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వాడు మొత్తం టౌన్ అంతా వెతికి నేను పట్టుకుంటాడు. నువ్వు వెంటనే ఏదైనా ఊర్లో ఫ్రెండ్ ఉంటే అక్కడికి వెళ్ళిపో.